హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ రోజు మన వీడియోలో ఈ రివ్యూ వచ్చేసి 'సైక్ సిద్ధార్థ' మీలాంటి యువకుడి కథ. ఇక మూవీ గురించి ఒక లాగ్ చేయను. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఒక్క ముక్కలో చెప్పేస్తాను. ముందుగానే చెప్తున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ మూవీ కొంచెం దూరంగా ఉండడమే బెటర్. కొన్ని బోల్డ్ సీన్స్ అండ్ కొన్ని ఎక్స్‌పోజింగ్ సీన్స్, కొన్ని డైలాగ్స్ వల్ల ఇబ్బంది పడాల్సొస్తది. మరి ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్స్ మాత్రం కడియేశారు. అయినప్పటికీ కొన్ని సీన్స్ వల్ల మాత్రం ఇబ్బంది పడాల్సొస్తది. ఓవరాల్‌గా మూవీ ఓకే బాగుంది. కానీ జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ అనిపించింది. మూవీ స్టోరీ పరంగా ఓకే. కొంచెం ప్రాపర్ స్టోరీతోనే మన ముందుకు వచ్చారు. అండ్ శ్రీనంద్ గారి నుంచి ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ తన నుంచి ఈ లెవెల్‌లో యాక్టింగ్ స్కిల్స్ తనలో ఉన్నాయని మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ లెవెల్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో మాత్రం ఇరగదీశాడు. మీరు చూస్తున్నంత సేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని చోట్ల మనకు 'అర్జున్ రెడ్డి' మూవీకి సిమిలర్‌గా అనిపిస్తుంది. సేమ్ అవే టెంప్లేట్స్ మనకు ఈ మూవీలో కూడా అనిపిస్తాయి. తన గర్ల్ ఫ్రెండ్‌ని వదిలేసి వెళ్తుండి, ఆ తర్వాత తన బిజినెస్‌లో లాస్ అయ్యి ఒక స్లమ్‌లో బతకాల్సొస్తుంది. తనకు నచ్చిందే చేస్తాడు. తనకు ఏదనిపిస్తే అదే చెప్తాడు. ఎవరి మాట అసలు వినడు. సేమ్ ఆ మూవీకి సిమిలర్‌గానే ఈ మూవీ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం సీక్వెల్‌గా తీశారేమో అనిపిస్తుంది. ఆ థాట్స్ వస్తాయి మనకు. కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫ్రెండ్స్ మధ్యలో కన్వర్జేషన్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి మనం ఎక్కువ నవ్వించడానికి అయితే ప్రయత్నించారు. ఇక బీజీఎం, సాంగ్స్ అయితే కొంచెం ఓకే పర్లేదు అనిపించింది. ఇంటర్వెల్‌లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇక ఎండింగ్ వచ్చేసి చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఓకే అనిపించినప్పటికీ, ఈ హీరోయిన్ కాకుండా ఇంకా వేరే ఎవరైనా తీసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్స్ అయితే కొంచెం బల్మిడ్‌కి ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం మూవీ రన్ టైమ్ కూడా పెరగడానికి కొన్ని సీన్స్‌ని అతికించినట్టు అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్స్ అయితే మనకి ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. అండ్ డైలాగ్ రైటింగ్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ ఎమోషనల్ టచ్ కూడా కొంచెం బానే అనిపిస్తుంది. కానీ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ పైన, బోల్డ్ సీన్స్ పైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారేమో ఈ మూవీ టీమ్ అనిపిస్తుంది. ఇక శ్రీనంద్ గారి యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా వచ్చేసి మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్ మూవీ. అండ్ ఫ్రెండ్స్ తో మాత్రం చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో మాత్రం. ఫ్యామిలీతో మాత్రం అసలు చూడకండి. ఇక ఓవరాల్ గా మూవీ రేటింగ్ వచ్చేసి 5కి ఒక 2.5 అయితే ఇవ్వచ్చు. ఇక ఇది మన శ్రీనంద్ గారి నుంచి వచ్చిన 'సైక్ సిద్ధార్థ' మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ ఫాలో చేస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం కిందున్న హై బటన్ క్లిక్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.